టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం దసరా 9వ రోజుకి వచ్చేసామండి. అసలు 8వ రోజు ఉండాలా, తగుళ్ళు మిగుళ్ళ కారణంగా మనం బెజవాడ దేవస్థానం మహాచండిని కాత్యాయని అమ్మవారిని అలంకారాలు బెజవాడ గుళ్ళో పెట్టడం వల్ల మనం 9వ రోజుకి దుర్గాదేవిని జరిపేశాం. అసలు ఈ రోజున బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఎప్పుడు మనం గుడికి వెళ్తాం కదా, బెజవాడ కనకదుర్గమ్మ గుడికి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అమ్మవారు. రౌండ్ ఫేస్ ఫుల్ పసుపు రాసేస్తాం, ఎంత రూపాయి ఎంత బిళ్ళతో బొట్టు పెట్టేస్తాం. చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. కళ్ళు అబ్బా కమలనయనం, అమ్మవారి కలవ పువ్వులాగా కళ్ళతో కాటుకు రాస్తాం. మనల్నే చూస్తూ నవ్వుతూ మందస్మతంగా మనలాగా ఏడుస్తూ అది సీరియస్గా ఉండదు, నవ్వుతూ ఉంటుంది అమ్మవారు. ఎంతెంత మంగళసూత్రం బిళ్ళలేస్తారు చూడండి. కావలిస్తే నేను చెప్పింది అలంకారం ఎరుపు రంగు వస్త్రం వేస్తాం, త్రిశూలం పట్టుకుంటుంది, మహిషాసుని మధ్యలో చంపినట్టుగా వాడిని పట్టుకుని ఉంటుంది. దుర్గాదేవి అసలు ఏమని చెప్పారు? మాధవ వర్మమంతి మహికాంచులనరించిన తల్లి నీవు, అనమహిషాసుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుణి తలంబనం చూడనట్టియో శంభురాణి. అమ్మా, అసలు విశ్వమంతా కూడా మనం తిరిగినా సరే మనకి నీ వంటి గొప్ప తల్లి దొరకదని చెప్పేసి జగద్గురువు అయినటువంటి వీరశైవ పీఠాధిపతి అయినటువంటి పండితారాధ్యుల వారు, ఆ తర్వాత అయ్యన్న పంతులు గారిని ఒక పూర్వంలో పంతులు గారు ఉండేవారు. ఇప్పుడు మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు లాగా, గరికపాటి నరసింహారావు గారు లాగా అనుకుందాం. ఆయన వచ్చి పాపం వీళ్ళిద్దరికీ జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేస్తే దుర్గమ్మ దర్శనం చేసుకుంటేనే కానీ మంచినీళ్ళు కూడా తాగకపోతే ఎలాగో 3 రోజులు ఫుల్ ఫీవర్, జాయింట్ ఫీవర్ వచ్చింది ఇద్దరికి. అప్పుడు కింద కనకదుర్గమ్మగా తల్లి కృష్ణాదేవి దానిలోకి వెళ్ళి వాళ్ళు స్నానం చేసి 3వ రోజున ఎలాగో మరి పొద్దున్నే లేవలేరు కదండి, ముసలాళ్ళు అయిపోయారు కదా, అందుకని పొద్దున్నే లేవలేరు కాబట్టి ఏదో 9:30కో 10కో వెళ్ళారండి. దేవస్థానం అప్పట్లో రోజులాగా ఇలా తీసి ఉండదు. పొద్దున్నే వాళ్ళున్న కాలంలో పొద్దున్నే 1 గంట తీసేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయేవారు. అప్పుడు తలుపులు వేసేస్తే అప్పుడు నేను చదివిన పద్యం పాడేశారు వాళ్ళు. పాడేసరికి వాళ్ళదేనమ్మా, నేను కాపీ కొట్టాను. పాడేసరికి టపక్మని అమ్మవారి యొక్క తలుపులు బడేల్మని తెరుచుకున్నాయంట. అది జగన్మాత దుర్గమ్మ తల్లి భక్తుల మీద చూపించే కరుణా రసం. వాళ్ళు పండితుల ఆరాధ్యుల వారు ఫుల్ దిల్ ఖుష్ అయిపోయారు. ఆయన కూడా పండితారాధ్యుల వారు, మన అయ్యన్న పంతులు గారు. ఇప్పుడు కూడా మన బెజవాడ వాళ్ళందరికీ తెలిసే విషయం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, వేల్పుటమ్మల మనంబల నుండెడి దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతనామాచ్యుల వారు దేవీ భాగవతాన్ని తెలుగులో రాసి ఆంధ్రీకరించేశారు. సంస్కృతం మనకెందుకు రా నాయన అని అందులో ఇంత బాగా పాడతారు. ముగ్గురమ్మల్లో మూలపుటమ్మ. మరి అటువంటి జగజ్జనని నవదేవీ సాంప్రదాయంలో ఆమెను అలా పూజ చేస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? 9వ రోజు కాబట్టి సిద్ధిదాత్రి రూపంలో మనం చేస్తాం. ఇది నవదుర్గా సాంప్రదాయంలో. ఎక్కడ? మన యొక్క అలంపురం జోగులాంబాదేవి గుళ్ళో. మరి ఇక్కడ 9వ రోజున ఇక్కడ ఏంటండి దశమహా సాంప్రదాయం అంటున్నారు, దశమహా విద్యలని. భువనేశ్వరి అమ్మవారు. ఆ భువనేశ్వరి ఎంత లెవెల్ స్టేటస్ తెలుసా? బ్రహ్మదేవుడు స్థాయి వాడే. అమ్మవారిని ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ అమ్మవారిని డైలీ భువనేశ్వరి దేవి పూజ చేస్తే కనీసం కళ్ళలో కూడా ఆయనకి ఎంతవరకు దర్శనం ఇవ్వలేదు, బ్రహ్మదేవుడికే ఇవ్వలేదు. అంటే మనకివ్వదండి, మరి ఆయనకే ఇవ్వలేదు, మనకి ఇవ్వాలని మనకిస్తుంది. మనం బ్రహ్మదేవులం కాదు కదా, మనం మానవులం. అమ్మ జగజ్జన మనకి కళావు నామ సంకీర్తనయేత్, నామం చెప్తేనే మనకు అమ్మవారు వచ్చేది. ఒక పిల్లి నామం చెప్పలేదన్నారు మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారిని వీళ్ళు అడగండి కావాల్స్తే మీరు. దేవి పురాణంలో దేవి భాగవతం చెప్తూ అసలు మానవుడు నామం చెప్తే వచ్చేస్తాడన్నారు ఆయన, గ్యారంటీ రాసిచ్చారు ఆయన. తర్వాత మిగతా పిల్లులు అవి జపాలు చేయలేమన్నారు. కాబట్టి మీరు నమ్మండి, చక్కగా అమ్మవారిని అర్చన చేసుకోండి. బ్రహ్మాండంగా శుభమస్తు.